పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భక్తులు గణనాథుడికి పూజలు చేసి ఘనంగా వీడ్కోలు పలికారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శోభాయాత్రను విజయవంతం చేసినందుకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులు, క్రేన్ ఆపరేటర్లు, భక్తులకు సీఎం అభినందనలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో లక్షలాది విగ్రహాలు, ట్యాంక్ బండ్ సహా అన్ని ప్రాంతాల్లో నిర్దేశిత సమయానికి నిమజ్జనం ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్ లో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనోత్సవాలు ముగిసినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి హరికృష్ణ అడిగి తెలుసుకుందాం. హరికృష్ణ, చెప్పండి, గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిసాయంటున్నారు. దాదాపు 2.5 లక్షలకు పైగా విగ్రహాలు నిమజ్జనమైనట్లుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో ప్రశాంతంగా గణేష్ నిమజ్జన ఉత్సవాలు ముగిశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీని పట్ల హర్షం వ్యక్తం చేశారు. 9 రోజుల పాటు భక్తులు గణనాథునికి భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఘన వేడుకలు పలికారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 9 రోజుల పాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో శోభయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు పనిచేసిన పోలీసు, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీరాజ్, పారిశుద్ధ కార్మిక, ఇతర సిబ్బంది అందరికీ కూడా ఆయన అభినందనలు తెలిపారు. హైదరాబాద్ లో దాదాపుగా 2.5 లక్షల విగ్రహాలు ఈ యొక్క నిర్దేశిత దాదాపుగా 40 గంటల పాటు ఈ యొక్క నిమజ్జనం అయితే కొనసాగిందని చెప్పవచ్చు. ఎటువంటి దాదాపుగా 2.5 లక్షల పాటు విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం, అదేవిధంగా దాదాపుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాదాపు 12 చెరువులు, అదేవిధంగా కొన్ని బీబీ ఐడల్స్ సంబంధించి కూడా వీటన్నిటిలో కూడా ప్రశాంతంగా నిమజ్జనం ముగిసింది. దీని పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం కూడా వ్యక్తం చేశారు. దాదాపుగా నిన్న ఉదయం స్టార్ట్ అయిన ఈ యొక్క నిమజ్జనం ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగింది. దీని పట్ల కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.